పెదబాబు నవ్వయ్య బాబు నీ సొమ్మేం పోతుంది నీ సోకేం పోతుంది నీ సొమ్మేం పోతుంది నీ సోకేం పోతుంది. అమ్మయ్యా నవ్వేశారు మీరు. ఇప్పటికైనా తినండి మీరు. నన్ను మీ వాళ్ళు వేరుగా చూడడం నాకెంత బాధగా ఉందో తెలుసా? అయ్యో జై సార్, అది మిమ్మల్ని వేరుగా చూడడం కాదు సార్, అది వాళ్ళ ఆత్మాభిమానం. మధ్యతరగతి మనుషులం కదా సార్, మేమింతే. పైగా మీ దగ్గర డబ్బులు తీసుకుంటే ఒక అల్లుడికి మేలు చేయడానికి ఇంకో అల్లుడి దగ్గర డబ్బులు తీసుకున్నామని వాళ్ళకి భయం సార్. అదేంటి జాను, మనుషులు ఇంతలా ఆలోచిస్తారా? మేము మిడిల్ క్లాస్ వాళ్ళం సార్, డబ్బు కన్నా పరువే మాకు ముఖ్యం. పస్తులైనా ఉంటాం గాని ఆత్మగౌరవం వదులుకోము. కానీ నాకు నేనుగా ఒక ఫ్యామిలీ మెంబర్లా డబ్బు ఆఫర్ చేసినా తీసుకోకపోవడం నాకింకా ఆశ్చర్యంగానే ఉంది. ఇప్పుడు గుళ్ళో దేవుడి దగ్గర హారతి పళ్ళెంలో మనం దక్షిణ వేస్తాం కదా, అలా అని మనకి ఎంత అవసరమైనా సరే ఒక్క రూపాయి కూడా తీసుకోం కదా, ఇది కూడా అంతే. కానీ నేనేం దేవుణ్ణి కాదు కదా జాను. కానీ మా వాళ్ళకి అల్లుడంటే అంతే సార్.